హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 గుడ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్డును వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా గరిటతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఎగ్ పీసెస్ అనేవి ఫ్లఫీగా వస్తాయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి తురుము, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు కప్ వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి. పావు కప్పు క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ తురుమును కూడా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
కొంచెం కరివేపాకు, ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, వేసుకొని 1 నిమిషం పాటు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.